హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి పురాతనమైన కట్టడం అండి. మినిమం 100 సంవత్సరాలు చరిత్ర ఉంటుందండి ఈ గుడికి. చాలా పురాతనమైన రాజుల కాలంలో కట్టిన గుడి అండి, రాళ్ళతో. ఇప్పటికీ చూడండి ఎంత గట్టిగా ఉందో. గుడి చాలా అంటే చాలా పురాతనమైనది. ఈ మధ్యకాలంలో చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్చారని చెప్పేసి ఎల్లమ్మ దేవత ఎల్లమ్మ దేవతకి వాళ్ళ కోరికలు తీరినందుకు వాళ్ళ శక్తి కొద్దీ కొన్ని శిలలు, విగ్రహాలు ఇలాంటివి అన్నీ ఇచ్చారండి. ఒక అతనైతే అమ్మవారికి ఏకంగా పెద్ద విగ్రహమే, అమ్మవారి విగ్రహమే రూపమే ఇచ్చాడు. ఇలా చాలా సత్యమైన తల్లి అండి ఎల్లమ్మ తల్లి. చిన్న విగ్రహం, వినాయకుడు. ఈ గుడి చరిత్ర చెప్పాలంటే చాలా అంటే చాలా ఏళ్ళ నుంచి ఉంది ఇది. అమ్మ చాలా అంటే చాలా వీటి గురించి చెప్పడానికి నిజంగా అంత ముద్దొస్తుందండి కదా. చూడండి, అమ్మవారిని కొలిచి కోరుకునే కోరికలన్నీ తీరుస్తుంది. అప్పుడైతే చాలా పురాతనమైన గుడి. చూడండి, పైన రాళ్ళు ఎంత గట్టిగా ఉన్నాయో. అమ్మవారిని అందరం దర్శనం చేసుకుని దండం పెట్టుకోండి, చాలా మంచి జరుగుతుంది. అలాగే ఇక్కడ బయట వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, అందరూ కూర్చోవడానికి చెట్లు, పూల చెట్లు, ఇక్కడ పెద్ద వేప చెట్టు, చాలా బాగుందండి. ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారిని కోరిన కోరికలు తీరుస్తుంది. ఇది వచ్చేసి గడికోటలో ఉంటుందండి, మా ఇంటి దగ్గరలోనే.